ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బోయపాలెంలో జరిగిన క్యాన్సర్ నిర్ధారణ క్యాంప్. వైద్య పరీక్షలు చేసిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు. క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడమే P4 లక్ష్యం. విధి విధానాలు అమలు చేయాలన్న సీఎం చంద్రబాబు. సాతులూరులో రోడ్డు ప్రమాదం. మద్యం మత్తులో ఢీకొన్న 2 వాహనాలు. ఒకరికి తీవ్ర గాయాలు. పురుషోత్తనపట్నంలో పూడిక తీసుకున్న మున్సిపల్ కార్మికులు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన షీల్డ్. వైభవంగా శ్రావణ శుక్రవార పూజలు. అధిక సంఖ్యలో వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలు. సంపన్నులు సమాజంలోని అట్టడుగు వర్గాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం నెరవేర్చే క్రమంలో దాతలు సమాజ హితానికి తమ వంతు సేవలు అందించాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పతిపాటి పుల్లారావు కోరారు. P4 పథకంతో పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప ఆలోచన. అమలుకు కొంత సమయం పట్టినా దానివల్ల కలిగే ఫలితాలు ఎంతో గొప్పగా ఉంటాయని పతిపాటి తెలిపారు. సామ్నేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎడ్లపాడు మండలం బోయపాలెంలోని అనంతలక్ష్మి స్కిన్నింగ్ మిల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బసవతారకం ఇండో అమెరికన్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణతో కలిసి ప్రారంభించిన అనంతరం పత్తిపాటి మాట్లాడారు. పేదల ఆరోగ్య రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్న ప్రతిపాటి ప్రజలకు ఉచిత వైద్య సేవలు, ఉచిత ఆరోగ్య బీమా అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని, ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అందించినా ప్రజల ఆరోగ్యానికి సాటిరవని ప్రతిపాటి అభిప్రాయపడ్డారు. ప్రజల సంపూర్ణ ఆరోగ్యంతోనే సంతోషంగా ఉన్నప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం లభించినట్లని పత్తిపాటి చెప్పారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సమస్యలతో ప్రజారోగ్యంపై సరైన దృష్టి పెట్టలేకపోతుందన్న పత్తిపాటి కేంద్ర ప్రభుత్వం నూతన విధానాలతో దేశ ప్రజల ఆరోగ్య రక్షణ దిశగా ఆలోచన చేయాలన్నారు. క్యాన్సర్ గుర్తించడం కష్టమని, దాని లక్షణాలు కూడా త్వరగా బయటపడవని, ప్రజలు ఎప్పటికప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిదని పత్తిపాటి సూచించారు. కార్యక్రమంలో సామ్నేని కోటేశ్వరరావు, ప్రవీణ్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబు, జవాజీ మదన్ మోహన్, కుర్ర రత్తయ్య, కాకతీయ సాంబశివరావు, కందుల రమణ, ముద్దన నాగేశ్వరరావు, మద్దుమల్ల రవి, కందిమల్ల రాఘవరావు, అడుసుమిల్లి మోహన్ రావు, డాక్టర్ రేణుకా తదితరులు పాల్గొన్నారు. ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి, ఎంఐ ట్యాంకులు మరియు గ్రౌండ్ వాటర్, సానుకూల ప్రజా దృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్, స్వామిత్వ కార్యక్రమం, స్వచ్ఛ ఆంధ్ర అవార్డులపై సూచనలు, జిల్లా జువైనల్ జస్టిస్ కమిటీల ఏర్పాటు మరియు అమలు, దిగువకోట్లలో ఖాళీగా ఉన్న లా ఆఫీసర్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరోపకారం పరమో ధర్మ అనేది మన భారతీయ ధర్మం. ఎదుటివారికి, సమాజానికి సేవ చేయడం అనేది మన సంస్కృతిలో భాగం. అందుకే మనది పుణ్యభూమి అయ్యింది. మనం బాగుండాలి, మనతో పాటు నలుగురు బాగుండాలని నాడు జన్మభూమి కార్యక్రమం చేపట్టి సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టారు. అదే స్ఫూర్తితో నేడు జీరో ప్రాపర్టీ P4 కార్యక్రమాన్ని తలపెట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. దీనికి వస్తున్న స్పందన ఎంతో సంతృప్తినిస్తుందని ఇటీవల ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి 121 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఇలాంటి భూరి విరాళాలు టీడీపీ చేపట్టే విద్యా, వైద్యం వంటి సేవలకు ఎంతో ఉపకరిస్తుంది. ఎన్నో సత్కార్యాలకు దోహదపడుతుంది. డబ్బు సంపాదన కంటే దాన్ని తిరిగి సమాజంపై ఖర్చు చేయడమే ఎక్కువ తృప్తిని, నిజమైన సంతోషాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే సమాజంలో సంపద సృష్టించిన ప్రతి ఒక్కరూ మంచి మనసుతో తిరిగి సమాజం కోసం వెచ్చించేందుకు ముందుకు రావాలని కోరుతున్నా. ఇదో గొప్ప ఆదర్శంగా నిలిచి ఎన్నో పరోపకార పరమోధర్మ అనేది మన భారతీయ ధర్మం. ఎదుటివారికి, సమాజానికి సేవ చేయడం అనేది మన సంస్కృతిలో భాగమన్నారు. భక్తుడు వెంకటేశ్వర స్వామి పైన ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు. కంపెనీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. ఆ కంపెనీ అమ్మాడు, 60% అమ్మాడు. 60% అమ్మితే 1.5 బిలియన్ అంటే సుమారు 6-7 కోట్లు వచ్చింది. ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తుడు నిర్ణయించుకొని 121 కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయనకు ఒక ఇంట్యూషన్,
భగవంతుడు ఒక ఇంట్యూషన్ 121 కేజీలు ఇమ్మన్నాడు. కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి 120 కేజీల ఆభరణాలు ధరిస్తాడు. ఆయన అదే అన్నాడు, సార్ నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి ఇంత బంగారం ఆభరణాలు పెట్టుకుంటాడని, కానీ నేను అడిగాను వచ్చినాక, అడిగితే చెప్పారని చెప్పి 121 కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి, అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో చిలకలూరుపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రావణ మాస శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి పూజ ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు ఈ వరలక్ష్మి పూజలో పాల్గొన్నారు. కుంకుమ పూజలు చేశారు. అమ్మవారికి ప్రత్యేకంగా పంచహారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కళ్యాణ మండప కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిండుగ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, నిండుగ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ, గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. భక్తులందరూ కూడా మనవి, ఈరోజు శ్రావణ శుక్రవారం చివరి వారం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అతి వైభవంగా పూజలు జరిగినాయి. అదే కాకుండా వరలక్ష్మి వ్రతం 250 మందితోటి వరలక్ష్మి వ్రతం కూడా జరుగుతుంది. ఈ వరలక్ష్మి వ్రతం తరువాత తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం కూడా ఉంది. భక్తులందరూ కూడా పాల్గొనమని, ఈ కార్యక్రమంలో అందరూ ఎప్పుడు రాని విధంగా ఈ దేవాలయానికి వచ్చి దేవుడు దైవ దర్శనం చేసుకొని వారి కోరికలు నెరవేర్చుకొని భగవంతుడు వేడుకున్నారు. అందరూ కూడా సురక్షితంగా చాలా వైభవంగా సస్యశ్యామలంగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళందరినీ ఆశీర్వదించారు. అలాగే సాయంత్రం కూడా ఊయాల సేవ కూడా ఉంది. ఈ సేవ కూడా భక్తులందరూ పాల్గొని ఆ సేవను జయప్రదం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం. విభిన్న ప్రతిభావంతుల విభాగం నియోజకవర్గ అధ్యక్షులుగా భానవత్ శివానాయక్, కార్యదర్శిగా సత్తెనపల్లి అప్పయ్యలను
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాలకు పార్టీ శ్రేణులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మేరకు పత్తిపాటి నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలతో ప్రత్తిపాటిని ఘనంగా సత్కరించారు. ఆయన నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో 34, 35 వార్డులకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలం కట్టుబడివారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నంశెట్టి వెంకట కోటేశ్వరరావు కుమారుడు, చెన్నంశెట్టి నాగాంజనేయులు కుమార్తె నూతన వస్త్రబహుకరణ వేడుకకు హాజరై ఆ చిన్నారులు హాసిని, దిలీప్ కుమార్లను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు జవాజీ మదన్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చెన్నంశెట్టి సాంబశివరావు, ముత్యాల హరిబాబు, ముత్యాల వీరాంజనేయులు, ముత్యాల రాజు మరియు మండల గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన పఠాన్ బాజీ హుస్సేన్ అల్యూమినియం మరియు గ్లాస్ వర్క్ ను మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం సాతులూరు పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు. అటుగా వస్తున్న ఆటో డ్రైవర్ మద్యం తాగి ఆటో నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కారు, జీపు పూర్తిగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన వారిని నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. 31వ వార్డు పురుషోత్తమపట్నంలో సబ్స్టేషన్ లైన్ డ్రైనేజీ కాలువ గత కొన్ని సంవత్సరాల నుంచి పూడికతీత తీగ కాలువలు మూసుకుపోయి ఎక్కడ డ్రైనేజీ వాటర్ అక్కడే ఆగి ఉండడంతో మున్సిపల్ కమిషనర్ స్పందించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ సునీత త్వరగా స్పందించి గుంటూరు కార్పొరేషన్ లో చేసిన అనుభవంతో పరిష్కారం చేస్తూ దగ్గరుండి పారిశుద్ధ కార్మికుల చేత డ్రైనేజీ కాలువలను పూడికతీత పనులు చేస్తున్నారు. డ్రైనేజీ కాలువలు శుభ్రం చేస్తూ పారిశుద్ధ కార్మికులకు ఈ కాలువలో ప్రతిరోజు పుష్కట్ చెత్త తీస్తూ డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నాదెండ్ల మండలం సాతులూరులో చోరీ జరిగింది. సాతులూరు గ్రామంలోని ఈదర శ్రీనివాస్ ఇంట్లో చోరీకి 2 దొంగలు పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ కేసులో విలువైన బంగారం పోవడంతో దర్యాప్తును ఎస్ఐ పుల్లారావు చేపట్టారు. ఉద్యోగరీత్యా చెన్నైలో ఈదర శ్రీనివాస్ ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖ పనులకు సంబంధించి మరో 11 అంశాలకు ఆమోదం తెలిపింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ వెస్ట్ రీసైక్లింగ్ పాలసీ 4.0 2025-30కి ఆమోదించారు. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలను ఆమోదిస్తూ ప్రకటించారు. అధికార భాషా కమిషన్ పేరు మార్పునకు కేబినెట్ ఆమోదం. మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాషా కమిషన్ గా మార్పునకు ఆమోదం తెలిపారు. సాగు భూమిని వ్యవసాయతరంగా మార్పునకు నాలా చట్ట సవరణలను ఆమోదించారు. 51వ CRGA సమావేశం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని పరిధి 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతులకు ఆమోదిస్తూ ప్రకటించారు. CRGA పరిధిలో సంస్థలకు భూ కేటాయింపునకు ఆమోదిస్తూ మంత్రివర్గ సమావేశం జరిగింది. గణపవరంలో గ్రామ సభ జరిగింది. ఈ సభకు గణపవరంలోని ప్రజలు, అధికారులు హాజరయ్యారు. గ్రామ సభకు ముఖ్య అతిథిగా పంచాయతీ కార్యదర్శి మారుతిబాబు, స్పెషల్ ఆఫీసర్ ఎంపీటీఓ స్వరూపారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. గణపవరం గ్రామంలో 810 అనధికారికంగా ఏర్పాటు చేసిన నీటి కుళాయిలను గుర్తించామని అధికారులు గ్రామ సభలో వెల్లడించారు. ఈ 810 మంచి నీటి కుళాయిలను క్రమబద్దీకరణ చేయాలని తీర్మానించారు. SC, STలకు 5,000 రూపాయలు, BC, OCలకు 6,000 రూపాయలు, వ్యాపార సంస్థలకు 7,000 రూపాయలు అపరాధ రుసుం వేసి ఆ రుసుం చెల్లించిన వారికి నీటి కుళాయిల క్రమబద్దీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేటలోని BRIG మున్సిపల్ హై స్కూల్ నందు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు స్కూల్లోని NTR సుజల పథకం ద్వారా తాగునీటిని స్కూల్లోని పిల్లలకు ఏర్పాటు చేయటకు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాన్ని పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని విజిట్ చేశారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులు ప్రింటింగ్ కార్యాలయాల నుంచి మండలాలకు చేరాయి. ఈ నెల 25 నుంచి కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు అందజేయనున్నారు. దీనిపై కార్డుదారు ఫోటో, కుటుంబ సభ్యుల వివరాలుంటాయి. కొత్తగా స్మార్ట్ పోస్ట్ మెషిన్లను అందుబాటులోకి తీసుకురానున్నాయి. చిలకలూరుపేట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ డివిజన్ 1 శానిటేషన్ విభాగాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన శానిటరీ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది తమ పనిలో ఎదురవుతున్న పలు సమస్యలను, అవసరాలను చైర్మన్ షేక్ రసాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సిబ్బంది చెప్పిన సమస్యలను శాసనసభ్యులు మరియు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పట్టణంలో పరిశుభ్రతతో పారిశుద్ధ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. వారి సంక్షేమం కోసం మున్సిపల్ పాలక వర్గం ఎప్పటికప్పుడు కృషి చేస్తుందని తెలిపారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ రమణారావు, మేస్త్రులు, సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అక్రమాలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నరసరావుపేట సెంటర్ నుంచి బైపాస్ వరకు ఉన్న రోడ్డుపై అక్రమంగా నిర్మించిన దుకాణాలు, ఇతర నిర్మాణాలను తొలగించాలని టౌన్ ప్లానింగ్ విభాగం నిర్ణయించింది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా
ఈ అక్రమణల తొలగింపు ప్రక్రియను చేపట్టాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ రోజు నరసరావుపేట సెంటర్లోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద అక్రమణలు తొలగించడం ప్రారంభించారు. ఈ చర్య వల్ల పాదాచారులు, వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని, పట్టణాన్ని మరింత సురక్షితంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.